హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనము వేడి వేడి మిర్చి బజ్జీలు పర్ఫెక్ట్గా హోటల్ స్టైల్లో ఎలా చేసుకోవాలో చూద్దామండి. సో కొన్నిసార్లు మనం మిర్చి బజ్జీలు చేసుకుంటే మధ్య మధ్యలో పిండిగా ఉండిపోతుంది. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా ఉండడానికి మీకు కొన్ని టిప్స్ కూడా చెప్తాను ఇందులో, అవి చూడండి, ఫాలో అవ్వండి. సో ఫస్ట్ మనము మిర్చీలు చేసుకోవడానికి ఫస్ట్ మిరపకాయలని చక్కగా ఏరుకోవాలండి. కొన్ని అంటే వంకర టింగర్గా ఉంటాయి, కొన్ని అట్లా ఉంటాయి కదా. సో అలా కాకుండా కొన్ని ఖరాబీ ఉంటాయి. సో అలాంటివి అన్నీ తీసేయాలి. ఇంతకుముందు చూడండి, మనకు ఒక వీడియో మిర్చి అలానే వచ్చింది. సో అలాంటివి తీసేసి పక్కన పెట్టుకోవాలి. సో అన్ని మిరపకాయలు చక్కగా ఘాటు పెట్టుకోవాలండి. ఘాటు పెట్టుకున్న తర్వాత ఇట్ ఈస్ ద ఫస్ట్ వన్ అండి. సో సాల్ట్ మన బొటన వేలు సహాయంతో తీసుకొని ఆ వేలుని మొత్తం ఆ ఘాటులో నుంచి మంచిగా ఇట్లా మొత్తం స్ప్రెడ్ చేయాలండి. అలా స్ప్రెడ్ చేయడం వల్ల మిర్చి అనేది చక్కగా పిండిని పట్టుకొని ఉంటుందన్నమాట. సో లేదు, ఇలా రౌండ్గానే వేసుకుంటే మనకు కొంచెం కారంగా రావడము, ఆ మిర్చిలో నుండి మిర్చి తీసి పక్కన పడేయడం అలాంటివి చేస్తుంటాము. సెకండ్ స్టెప్ వచ్చేసి మిర్చి చేసుకునేడానికి ఫస్ట్ అండి పిండి చక్కగా కలుపుకోవాలి. ఒకవేళ అది పిండి చాలా పల్చగా అయినా మిర్చీలు సరిగ్గా రావు, అలాగని గట్టిగా ఉంటే పిండిగా వస్తాయి లోపల. సో ఇది సెకండ్ స్టెప్ అండి. సో పిండి అనేది ఎలా ఉండాలంటే మంచిగా మరీ గట్టిగా ఉండకూడదు, అలాగని మరీ పల్చగా ఉండొద్దు. చూడండి, ఇలా వదిలేస్తే మనము ఒక లేయర్లా రావాలి, అది అలా అవుతే అది కరెక్ట్ అండి. సో ఇప్పుడు అందులో కొంచెము సాల్ట్ అండ్ వాము ఏమంటారండి, ఓమా అంటే వాము అంటారు. వాము ఈజ్ ద ఫస్ట్ మెయిన్ రెసిపీ అండి. సో వాము బజ్జీలలో వేసుకుంటే అది కరెక్ట్గా ఉంటుంది. తర్వాత దానికి మించి జీలకర్ర, ఎల్లిగడ్డలు, కారం అవన్నీ అసలు ఏమీ వేయకండి. అవన్నీ వేస్తే దాని యొక్క టేస్ట్ అనేది పోతుంది. తర్వాత పిండి కలుపుకున్న తర్వాత అట్లీస్ట్ ఒక 5 to 10 minutes దాన్ని లీవ్ చేయండి. లేకపోతే చూడండి, అందులో ఉండలుగా ఉందిగా, ఆ ఉండలు ఉండడం వల్ల మిర్చిలు కరెక్ట్గా రాకపోవచ్చు. సో ఇప్పుడు ఏంటంటే ప్యాన్లో కొంచెం ఆయిల్ తీసుకొని హీట్ అవ్వడానికి పెడుతున్నాను. సో హీట్ అయ్యేలోపు ఇందులో కొంచెం ఇంతకుముందు మనం బేకింగ్ సోడా వేయలేదు. సో ఆ బేకింగ్ సోడా వేసి చక్కగా కలుపుకుందాం. అంటే 5 minutes అయింది కాబట్టి ఆ ఉండలు అనేది మొత్తం పోయిందండి. సో ఇప్పుడు చూడండి, మిర్చి వేసే థర్డ్ ఆ ఘాటు పెట్టాం కదా, ఆ ఘాటులో మన 3 fingers వచ్చి అలా పిండి తీసుకొని వేయడమే. ఇంకోసారి చూడండి, ఆ ఘాటు ఉంది కదా, ఆ మనం మధ్య పెట్టుకున్న ఘాటు, ఆ ఘాటులో మనం ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసుకొని పెట్టుకుంటేనే మిర్చీలు కరెక్ట్గా వస్తాయి. ఆ ఘాటులో కాకుండా జస్ట్ కొంతమంది తొడిమెలు తీసుకొని వేస్తూ ఉంటారు మిర్చీలు నూనెలోకి. సో అలా వేయడం వల్ల కరెక్ట్గా రాదు. చూడండి, ఘాటులో ఉన్న దగ్గర 4 fingers పెట్టి బొటన వేలు బయట పెట్టేసి చక్కగా అలా కలుపుకొని పెట్టుకుంటే మిర్చిలు అద్దరిపోయే స్టైల్లో వస్తాయండి. సో ఇప్పుడు మనము మిర్చిల్ని మరీ ఎక్కువగా కాల్చుకోవద్దండి. మరీ కాల్చుకుంటే కూడా దాని యొక్క ఫ్లేవర్స్ మిస్ అవుతాం మనం. సో మనకు తెలిసిపోతుందండి ఎలా అనేది. సో చక్కగా అలా కలిపేసుకొని తినాలి. చూడండి, మధ్యలో ఉన్న మిరపకాయలు కనుక వేగిపోయాయంటే మన మిర్చి బజ్జీ రెడీ అయిపోయిందని అర్థం. దాన్ని మరీ వేయించుకొని లేదంటే మరీ పచ్చిగా ఉంచుకోవద్దు. ఇట్ ఈస్ ద టిప్ అండి. ఏంటంటే ఆ మధ్యలో ఉన్న మిరపకాయలు కనుక కరెక్ట్గా వేగినాయంటే మన మిర్చి బజ్జీ కంపల్సరీగా టోటల్గా హ్యాపీగా ఫిల్ అయిపోయినట్టే అర్థం. సో అప్పుడు ఏం చేయాలంటే పక్కకి తీసుకొని సర్వ్ చేసుకోవాలండి. అలా సర్వ్ చేసుకున్న మిర్చిలని ఇంకేముంది, తినేయడమే. కానీ చాలామంది ఏం చేస్తారంటే మిరపకాయలను చల్లార్చినాక తింటారండి. అస్సలు చల్లార్చినాక మిరపకాయలు తింటే దాని యొక్క టేస్ట్ మనం వేస్ట్. సో చాలామంది చేసే మిస్టేక్ కూడా ఇదే. సో మిర్చీలు అనేవి గరం తినాలి, వేడిగా తింటేనే ఆ టేస్ట్ అనేది ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. మా ఆయన అయితే ఒక్కసారి మిర్చీలు చేస్తే అట్లీస్ట్ ఒక 20-25 తింటారండి ఈజీగా. గరం పెట్టాలి, ఎంత బాగా తింటారంటే అంత బాగా ఇస్తారు. మా ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా ఎక్కువ మంది నన్ను చేసి ఇవ్వమని చెప్పేది మిర్చీలే. ఎందుకంటే నేను మిర్చీలు చాలా బాగా చేస్తాను. అంటే గొప్పగా చెప్పుకోవడం కాదు, బాగా చేస్తానని చెప్తున్నాను. సో ఇదేమండి 3 tips. ఏముంది, ఫస్ట్ మిరపకాయలు ఘాటు పెట్టుకొని సాల్ట్ కరెక్ట్గా పెట్టుకోవాలి. తర్వాత ఆ పిండి కలిపే క్వాంటిటీ కరెక్ట్గా పెట్టుకోవాలి. థర్డ్ వన్, ఆ మిరపకాయలు 4 వేళ్ళు మధ్యలో పెట్టి వేయడమే.